ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ప్లేస్ అండి. సో పిచ్చి మొక్కలు అయితే ఎక్కువగా వచ్చేసినాయి. సో ఇది వచ్చేసి మా బొప్పాయి చెట్టు అండి. వాటర్ కొడితే మెత్తగా వచ్చేస్తాయి, మట్టి గట్టిగా ఉంటాయి కదా లోపల. పైప్తో వాటర్ కొట్టి కొంచెం తడిపేసేసి తర్వాత క్లీన్ చేద్దామని కొడుతున్నానండి. ఎంత గుబురుగా ఉన్నాయి కదా దగ్గర నుంచి చూస్తే. సో మేము ఆ గోడ కనిపిస్తుంది కదండి, దాని మీద బట్టలు అవి ఆరేస్తూ ఉంటాము, కింద పడిపోతూ ఉంటాయి. సో పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి వర్షాలు పడడం వల్ల ఇంకా ఎక్కువగా వచ్చేసినాయి. ఎప్పుడు మా అత్తయ్య నేను తీస్తూ ఉంటాము. ఈసారి నేనే క్లీన్ చేద్దామని చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇందులోనే గోంగూర చెట్లు, బీరకాయ, కాకరకాయ చెట్లు వచ్చేసినాయి. సో ఇదంతా క్లీన్ చేసేస్తే కాకరకాయ చెట్టు, బీరకాయ చెట్లు కూడా బాగుంటాయి అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఎంత గుబురుగా ఉన్నాయి చూడండి. సో వాటర్ తడిసినాయి అయితే చెట్లు బాగానే వచ్చేస్తున్నాయి తీయంగానే. సో మొత్తం ఇదిగోండి కొంచెం తీసాను. సో ఇదంతా క్లీన్ చేసేసాం మేము. చేసేస్తే మేము మొక్కలు పెడదాం అనుకుంటే మా ఆయన గారు అయితే వేరే ఐడియా ఆలోచించారండి. సో నా చేతులు చూసారా ఎలాగున్నాయో. ఇదిగోండి మా గోడ పక్కనే చూడండి, ఇక్కడ కాకరకాయ చెట్టు. ఇదంతా క్లీన్ చేసేలోపు ఈ చెట్లు కూడా పోయినాయి. ఆ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి బీరకాయ జిల్లేడు చెట్టుగా అల్లుకుంది. ఇది గోంగూర, కాకరకాయ 3 చెట్లు. సో వీడియో నచ్చితే